హాయ్ అండి. పల్లీ చట్నీ చేసుకున్న విధానాన్ని చూపిస్తున్నాను మీ అందరికీ. చట్నీ ఎప్పుడైనా పచ్చిమిర్చిని బాగా నల్లగా వేయించుకోకూడదండి, దోరగా వేయించుకోవాలి. మనం మిర్చి కూడా ఎన్ని కేజీలు వేస్తున్నాం, ఇప్పుడు ఈ మిర్చి అంతా కూడా కేజీన్నర శనగపప్పు, కేజీన్నర శనగిత్తనాలు, వాటికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు కూడా హోటల్ టైప్లో ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిలో ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. మిర్చి ఎక్కువైనా టేస్ట్ సరిగా ఉండదు అని కాదు, మంట ఎక్కువ ఉంటుంది, టేస్ట్ అనేది మనకు అర్థం కాదు. సరి సమానంగా ఉంటే తినడానికి చక్కగా మెత్తగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. వండి ఇది పల్లీ చట్నీకి. సో నెక్స్ట్ ఇది పులిహోరకండి. సో నెక్స్ట్ ఇది టమాటా చట్నీ. ఇదిగో దోసకనాన్ని వేడి చేశాను, ఇదిగో వాటర్ పెట్టాను, ఇదిగో పిండి కూడా పెట్టాను రెడీగా. ఆయిల్, మేము ఆల్ఫా ఆయిల్ వాడతాము, ఆయిల్ కూడా రెండు ఒకటి వేగం పంచదార, సాల్ట్. మేము చాలా నేచురల్గా ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో సేమ్ అదే పద్ధతిలో చేసుకుంటాము. చాలా రోజుల నుంచి టిఫిన్ బండి 2 years నుంచి వేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా లైవ్లో ఎప్పుడు పెట్టలేదు. బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీరు చేసే విధానం ఏంటి, చట్నీ మీరు ఎలా చేస్తారు ఏంటని అందరూ అడుగుతున్నారు. కానీ ఎప్పుడు కూడా ఎవరికి చెప్పాలా. మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి ఇంట్లో, చక్కగా దూరగా వేయించుకొని చేసుకోండి. ఓకేనా? ఓకే అండి మరి.